అనిరుద్ కాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్. హీరోలకి ఎలివేషన్ ఇవ్వాలంటే ఈ బక్కోడి తర్వాతే ఎవరైనా. ఇది మొన్నటిదాకా వినిపించిన టాక్, కానీ ఓజీతో ఆ టాక్ ని పటాపంచలు చేసేస్తున్నాడు తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ కి పూనకాలు తెచ్చేస్తున్నాడు. మరి వచ్చే రోజుల్లో అనిరుద్ సర్దుకోవాల్సిందేనా? బక్కోడి ప్లేస్ ని ఈ బండోడు కబ్జా చేస్తాడా? లెట్స్ వాచ్. హీరోని ఎలివేట్ చేయాలంటే అనిరుద్ కావాలి, బ్యాక్గ్రౌండ్ అదరగొట్టాలంటే అనిరుద్ కావాలి, సాలిడ్ సౌండింగ్ ఇవ్వాలంటే అనిరుద్ కావాలి. ఇలా అనిరుద్ అంటూ కోలీవుడ్ కుర్రాడి చుట్టూ తిరిగారు చాలా మంది బడా మేకర్స్. కానీ ఇప్పుడు నేనున్నానంటూ ప్రూవ్ చేస్తున్నాడు తమన్. ఓజీ ఫీవర్ తో అల్లాడిపోతున్న అభిమానులు ఏకంగా తమన్ కి పాలాభిషేకాలే చేస్తున్నారు. ఒక దశలో ఓజీకి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే సినిమాలో మైనస్ లను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ కూడా నడుస్తోంది. పవన్ కి ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ సౌండింగ్ ఆ రేంజ్ లో ఇచ్చాడు. మరి వాస్తవానికి తమన్ అఖండ, వీరసింహారెడ్డి వంటి సినిమాలకి దద్దరిల్లిపోయే సౌండ్ ఇచ్చినా అవన్నీ మాస్ అన్న ట్యాగ్ వేసుకున్నవే. కానీ ఓజీ క్లాస్ కి సైతం పూనకాలు వచ్చేలా చేయడంతో ఇప్పుడు ఈ పేరు అనిరుద్ ని రీప్లేస్ చేసేలాగే కనిపిస్తుంది. ఇక ఈ మధ్య అనిరుద్ పేరు తేకుండా ఇండైరెక్ట్ గా విక్రమ్, జైలర్, లియో, బీస్టులకి దీటుగా వాటికి ఆన్సర్ ఇచ్చేలా ఓజీ ఉంటుందని తమన్ చెప్పడం చూస్తే ఓజీపై ఎంత ఫోకస్ పెట్టాడో తెలిసిపోతుంది. అయితే భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో వంటి పవన్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చినా ఆ సినిమాలకి ఇంతటి స్పాన్ లేదన్నది వాస్తవం. మొత్తానికి సరిగ్గా వాడుకోగలిగితే సిల్వర్ స్క్రీన్ ని తనదైన సౌండింగ్ తో ఎలా దున్నేస్తాడో ఓజీతో ప్రూవ్ చేసుకున్నాడు తమన్. చూడాలి మరి. అంటే అనిరుద్ వైపు చూసే మన స్టార్ మేకర్సే ఇక్కడే ఉన్న తమన్ ని ఎంతగా వాడుకుంటారో. For more videos like this, subscribe Big TV channel.